హాయ్ అండి. అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు మీకు బ్లౌజ్ కటింగ్ అయితే ఆల్రెడీ నేను వీడియో అయితే పెట్టేశాననమాట, లాంగ్ వీడియో. స్టిచ్చింగ్ వీడియో చూస్తూ కూడా మీకు నేనైతే మంచి టిప్స్ అయితే చెప్పబోతున్నాను. ఎందుకంటే చాలామంది బద్ధకం పెంచేసుకుంటున్నారనమాట. ఏ విషయంలో అయినా కూడా సరే మాత్రము టైలరింగ్‌లోనే కాదు, కొన్ని విషయాల్లో కూడా మనం పని చేసుకోవాలన్నా కూడా చాలా బద్ధకం అయితే పెంచేసుకుంటున్నాం అనమాట. ఆ బద్ధకం పోవాలంటే మాత్రం నేను టిప్స్ అయితే చెప్తాను. ఓకేనా ఆల్ ఆఫ్ యూ. నాకైతే యూజ్ అయింది. మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే మాత్రము బద్ధకాన్ని వదిలేయాలండి. వదలాలంటే ఎట్లంటే, మన పనులన్నీ కూడా నేను పక్కన పెట్టేసేయమని నేను చెప్పను నేను. మన పనులు కూడా మనం చేసేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమయం అనేది మనం కేటాయించుకోవాలనమాట. సమయం అనేది ప్రతి ఒక్క వీడియోలో అయితే నేను చెప్పున్నాను ఫ్రెండ్స్ నేను. సమయం అనేది చాలా విలువైనది అని చెప్తుంటాను నేను. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా కూడా సరే, ఏ విషయంలో అయినా కూడా సరే, సమయాన్ని మనము టైం టు టైం అనేది కేటాయించామంటే మనకి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇన్ఫర్మేషన్ తెలిసేదే కాదండి, ఏదైనా కూడా సరే మనము ముందుకైతే వెళ్తాం. ఏ విషయంలో అయినా కూడా సరము సమయాన్ని కానీ మనం పోస్ట్ పోన్ చేశామంటే మనకి అన్నీ కూడా అట్లే పోస్ట్ పోన్ అవుతూనే ఉంటాయి. మనం అనుకున్న గోల్ అయితే రీచ్ అయితే కాలేము. అందుకే చెప్తున్నాను, సమయం అనేది చాలా విలువైనది అనేసి అని చెప్తుంటాను. నేనైతే మాత్రము అదే ఫాలో అవుతాను ఫ్రెండ్స్ నేను. బద్ధకం వదిలేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే మాత్రము మన పరిసర ప్రాంతాలు ఉంటాయి కదా, మన మన మిషన్ దగ్గర ఉండే పరిసర ప్రాంతాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిని మాత్రం మనము బాగా క్లీన్ అయితే చేసేసుకోవాలి. నేనైతే ఎలా చేసేసుకుంటాను తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మాత్రము బ్లౌజెస్ అన్నీ స్టిచ్చింగ్ అని చేసేసుకుంటాను కదా. చేసిన తర్వాత అయితే మాత్రం మొత్తం చేసుకున్న తర్వాత ఇంకా పడుకోబోయే సమయానికి, ఇంకా స్టిచ్చింగ్ అయిపోయింది అనే సమయానికైతే నేనైతే మాత్రము మొత్తం క్లీన్ అయితే చేసేసుకుంటాను. క్లీన్ చేసేసుకోవడం వల్ల మార్నింగ్ రావడం అయితే ఫ్రెష్‌గా ఇంక అన్ని పనులు చేసేసుకునేసి మనము వస్తాం కదా మిషన్ దగ్గరికి. చూడడమే మనకి చాలా బాగా నచ్చుతుందనమాట. ఎందుకంటే బాగా నీట్‌గా ఉంటే కుట్టాలనిపిస్తుంది మనకి. ఎలాంటి బ్లౌజెస్ అయినా కూడా సరే మనకి స్టిచ్చింగ్ చేయాలనిపిస్తుంది. ఆడ కూర్చోవాలనేసి అనిపిస్తుంది మిషన్ దగ్గర. అందుకే చెప్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము క్లీనింగ్ ప్రాసెస్ అయితే చేసేసుకోవాలి. క్లీనింగ్ అనేది కంపల్సరీ ఉంటే మనకి ఆ నీట్‌నెస్ వల్ల మనకి కొద్దిగా మనకి ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. అదైతే నేను ఫాలో అవుతాను నేను. తర్వాత ఏమంటే, చాలామంది ఎలా తెలుసా? ఈ ఈ స్టిచ్చింగ్ దగ్గరకి రావడమే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళైతే ఎలా తెలుసా అండి? బద్ధకం అనమాట. 1, 2 బ్లౌజెస్ అయితే కుడతారు. తర్వాత ఇంక మన వల్ల కాదులే, మనం కుట్టలేంలే, ఇంకేం మనం కుట్టబోయేది, ఇంకా మనకు రాదులే అనేసి అనుకోని చాలామంది ఫీల్ అయిపోతుంటారు. అందుకే నేను చెప్తున్నాను నేను, ఫీలింగ్ అనేది వదిలేసేయండి ముందు. ఫీలింగ్ అనేది పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమంటే బ్లౌజెస్ అనేది కటింగ్ అనేది ఒకరోజు చేసేసుకునేయండి. ఒకరోజైతే చేసేసుకునేసి అన్నీ బ్లౌజెస్ ఉంటాయి కదా, కటింగ్ అనేది చేసేసుకోండి. చేసిన తర్వాత ఏమంటే, ఇంక మార్నింగు ఇంకా స్టిచ్చింగ్ దగ్గర కూర్చుంటాం కదా మనము. అమ్మ ఇన్ని బ్లౌజెసా మనం కుట్టాలనా, ఎలా కుట్టేది బాబోయ్, మన వల్ల కాదు అనే ఒక ఫీలింగ్ అయితే పెట్టుకోవద్దండి. మనం చేయగలం, చేస్తాం. ఈరోజు మన టార్గెట్ ఇంత, ఈ సమయానికి ఇన్ని బ్లౌజెస్ అయితే మనం కుట్టాలి, ఇంట్లో పని కూడా మనము ఇంత టయానికైతే చేసేసుకోవాలి అనే ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నామంటే ఆ బద్ధకం కూడా వదిలిపోతుందండి. అందుకే చెప్తున్నాను నేను, బద్ధకాన్ని పక్కన పెట్టేసేయండి. బద్ధకం అనేది ఎలా వస్తుంది తెలుసా? ఒక్కరోజు కానీ పని కానీ చేయకపోయామంటే మనము ఇంకంతే అండి, రేపు చేసుకుందాంలే, ఇంకెందుకులే, ఈరోజు ఎందుకులే కానీ అనేసి అన్నామంటే అది అలానే పోస్ట్ పోన్ అయిపోతుంది. ఈ బ్లౌజెస్ అన్నీ ఉంటాయి కదా, 1, 2 బ్లౌజెస్ ఉండేటివి మన కుప్పలుగా అలానే పడిపోతాయి. ఇంకా కస్టమర్స్ మనకి ఇస్తారా బ్లౌజెస్? ఇవ్వరు కదా. అమౌంట్ అనేది వస్తుందా? రాదు. అందుకే నేను చెప్తున్నాను నేను, బద్ధకాన్ని పక్కన పెట్టేసుకున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా సరే, హెల్త్ బాగలేని పరిస్థితిలో మనం రెస్ట్ అయితే తీసుకుందాం. ఆరోగ్యం కూడా మనకు కంపల్సరీ ఫ్రెండ్స్, అది మాత్రం మర్చిపోవద్దండి. నేనైతే ఎలా చేస్తానో తెలుసా ఫ్రెండ్స్? నేనైతే చిన్న బాబున్నాడు నాకు, అంటే 2 సంవత్సరాల బాబున్నాడు. బాబుని పెట్టుకొని కూడా నేను స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఎలాగో తెలుసా? బాబుకైతే స్నానం అయితే చేపిచ్చేస్తా. ఇంట్లో పని మనం మామూలుగా చేసేసుకుంటాం కదా, అన్ని పనులు అయితే చేసేసుకుంటాం కదా. నేనైతే 9కంతా నా పని అంతా కంప్లీట్ అయిపోవాలి అనేసి ఒక టార్గెట్ పెట్టేసుకుంటా. అసలు నైట్ టైంలో కూడా నిద్రపోను. అసలు ఫ్రెండ్స్, నేనైతే చెప్పేది నిజమే.
నైట్ టైంలో కూడా నిద్రపోను. ఏం చేయాలి, ఏమి రేపటికైతే మనం ఏం పోస్ట్ పోన్ చేసాం, ఈ రోజు మనం ఏం పోస్ట్ పోన్ చేసాం, రేపు ఏం చేయాలి అనే ఆలోచన అయితే మాత్రం పెట్టేసుకుంటాను. ఒక్కొక్కసారి నైట్ టైంలో మెలకువ కూడా వచ్చేస్తుంది అనమాట. స్టిచ్చింగ్ చేద్దామా, చెయ్యాలి, రేపు ఎట్లాగైనా సరే కస్టమర్స్ని మనం రాబట్టుకోవాలి అనే ఒక ఆలోచన అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కానీ బాబున్నాడు, చిన్న బాబు కదా, ఇంకా బాబును కూడా సతాయించుకోవాలి, బాబుని చూసేసుకోవాలి. అందువల్ల అని చెప్పేసి నేను ఇంకా బాబును కూడా ఇబ్బంది పెట్టలేను కదా. ఉన్నారు అత్త మామ అయితే ఉన్నారు ఫ్రెండ్స్, నాకైతే మాత్రం చూసుకుంటారు. చూసుకున్నా కూడా సరే అమ్మ ఉండే ఇదికి అత్త వాళ్ళు ఉండేదానికి కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంది కదా. అందుకని చెప్తున్నాను నేను. 9 గంటలకైతే మాత్రం నేను పని అంతా కంప్లైంట్ అయితే చేసేసుకునేసి ఇంకా 9 గంటలు అయిన తర్వాత ఇంకా బాబుకి అప్పటికి తినిపించేస్తుంటాను నేను. ఏదో ఒకటి ఇడ్లీ ఏదో ఒకటి పెట్టేస్తుంటాను నేను. పెట్టిన తర్వాత ఇంకా బాబుకైతే మాత్రం స్నానం చేయించేసుకోవాలి. ఈ టయానికి స్నానం చేయించేసి ఇంకా బాబుకైతే ఇంకా పాలు పట్టించేసి పడుకోబెట్టేయాలి. 10 గంటల లోపల నా టార్గెట్. నేనైతే మాత్రం అన్నీ చేసేసుకునేసి బాబును కూడా పడుకోబెట్టలైనా నిద్రపిచ్చేస్తాను నేను బాబుని అయితే మాత్రము. ఇంకా టైంని అయితే నేను ఫాలో అవ్వకపోతే నాకు జరగదు కదా. అందువల్ల టైం అయితే ఫాలో చేసేసుకుంటాను నేను. ఆ రోజు కానీ నాకు కానీ 10 దాటిందా అంతే బద్ధకం అనేది వచ్చేస్తుంది. గమ్మని సైలెంట్గా కూర్చునేస్తుంటాను అనమాట. ఆ కూర్చున్న అరగంటకు కూడా ఆలోచించేస్తాను నేను. అయ్యో ఈ అరగంట నాకు టైం వేస్ట్ అయ్యింది అని చెప్పేసి ఆలోచించేసుకుంటాను నేను. అందుకే మనకి మనలోనే ఉండాలన్నమాట, మనకి ఆలోచన రావాలన్నమాట. ఇంకొక విషయం, మనకి కొన్ని విషయాలు అయితే మాత్రము తెలియదు అనమాట. ఏమి ఎట్లా చేయాలి ఏమి అనేసి కొంతమందిని చూసైనా నేర్చుకోవాలి కదా. ఇరుగు పొరుగు వాళ్ళని చూసైనా మనం బ్రతకాలి మన పిల్లల కోసం అనేసి ఒక ఆలోచన చేసుకోవాలి కదా. ఇళ్ళకాలం ఫ్యామిలీ మీద మనం బ్రతుకుతూ ఉండలేం కదా. మన శక్తి కొద్ది మనం పోరాడితేనే కదా మనకి లైఫ్ అనేది బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. కొద్దిగా మనం కూడా హెల్ప్ఫుల్ అవుతాం కదా ఫ్రెండ్స్. అందువల్ల నేను చెప్తున్నాను నేను. అందువల్ల ఏం చేస్తానంటే నేను టార్గెట్ అయితే పెట్టేసుకుంటాను. ఈ సమయానికి ఈ టయానికి ఈ టార్గెట్ నాకు అయిపోవాలి పనులని చేసేసుకుంటాను నేను. 10 గంటలకి ఇంకా ఏముంది, నైట్ టైంలో నేను కటింగ్ చేసేసుకుంటాను నేను. 11:30 దాకా మేలుకొనేసి కటింగ్ ఏ బ్లౌజెస్ ఉన్నాయి, రేపటికి ఇన్ని బ్లౌజ్ నేను కుట్టాలి అని చెప్పేసి నైట్ టైంలో కటింగ్ అయితే చేసేసుకుంటాను, ఫినిష్ చేసేస్తాను నేను. అప్పుడు కూడా బాబు పడుకునే తర్వాత ఇంకా నేను కటింగ్ దగ్గరికి వెళ్ళిపోతాను నేను. వెళ్ళిపోయిన తర్వాత ఏమంటే మార్నింగ్ ఇంకా 10 గంటలకు మిషన్ దగ్గరకు వచ్చేస్తాను. ఇంకా నేను కూడా తినేసి కూర్చునేస్తాను అనమాట. అప్పటికి నాకు ఫ్రెష్గా ఉంటేనే నాకు కూడా కుట్టాలనిపిస్తుంది. ఎప్పుడైనా పాల్మార్క్ అయ్యి కానీ నేను కానీ పడుకునేసానంటే ఇంకా అక్కడ కానీ కొద్దిగా ఏమన్నా పీసెస్ ఉన్నాయంటే ఇంట్రెస్టే రాదు మరి. అందుకే చెప్తున్నాను, క్లీన్గా ఉంటే మనకి నచ్చుతుంది అనమాట. మిషన్ దగ్గర ఎలాంటి పీసెస్ ఎలాంటి బ్లౌజెస్ అక్కడ ఏం పెట్టినామంటే నచ్చదనమాట. అందుకు చెప్తున్నా, ముందు క్లీనింగ్ చేసేసుకునేయండి. మార్నింగ్ రావడం ఫ్రెష్గా బ్లౌజెస్ ఆడ పెట్టామంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. నాకైతే మాత్రం ఈ ప్రాసెస్ బాగా నచ్చింది ఫ్రెండ్స్. అది మీరు ఫాలో అయ్యారంటే మీకే అర్థమవుతుంది. చాలామంది బద్ధకం పెట్టేసుకునేసి కుట్టలేం, అమ్మ ఇన్ని మనం కుట్టాలని భయపడుతుంటారు. అందుకే నేను చెప్తున్నాను నేను. ఈ ప్రాసెస్ అయితే నాకైతే నచ్చింది, మీరు కూడా ఆ విధంగా చేయండి. ఇంకా నేను ఇంకేం చేస్తానంటే 1 గంట వరకు లేను, 10 గంటలకు వచ్చేస్తాను కదా. ఈ హాఫ్ అన్ అవర్కి ఈ బ్లౌజ్ కుట్టేయాలి. టైం చూసుకుంటా, ఒక్కొక్కసారి చూసుకోకుండానే స్టిచ్చింగ్ అయితే ఫాలో అయిపోతుంటా. నేను కస్టమర్స్ ఎవరైనా వచ్చారంటే వాళ్ళతో ఎక్కువగా మాట్లాడను అనమాట. ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకుంటానే వాళ్ళతో మాట్లాడుతుంటాను. వాళ్ళని కూడా వదులుకోకూడదు కదా, కస్టమర్సే కదా మనకు దేవుళ్ళు. కస్టమర్స్ని మనం ఎప్పుడు డిసప్పాయింట్ చేయకూడదు. వాళ్ళు కొంతమంది వచ్చి మాట్లాడే వాళ్ళు మాట్లాడుతుంటారు, ఉండేవాళ్ళు ఉంటారనమాట. వాళ్ళతో ఉండాలి, మన పని మనం చేసేసుకోవాలి. మన టార్గెట్ని మనం ఏమాత్రం వదలకూడదు ఫ్రెండ్స్. వదిలామంటే ఇప్పటికి కొద్దిగా స్లో అయిందనుకో, రేపు ఇంకా స్లో అయిపోతాం. అందుకే చెప్తున్నాను నేను, సమయాన్ని కేటాయించుకుందాం. ఇంకా 1 గంట వరకు అయితే మాత్రం ఖచ్చితంగా నేను 4 బ్లౌజెస్ అయితే లైనింగ్ బ్లౌజెస్ అయితే కుట్టేసుకుంటాను. కుట్టిన తర్వాత ఇంకా భోజనానికి రావాలి కదా, ఇంకా బాబుకి ఆ టయానికి తినిపించేసేసి ఇంకా నేను తినేసి కరెక్ట్గా 2 గంటలకు వచ్చేస్తా. 1 గంట అయితే అక్కడనే బాబు దగ్గరనే ఉంటానన్నమాట. ఉండేసి 2 గంటలకి ఖచ్చితంగా టైమింగ్ చూస్తాను నేను చెప్తున్నాను కదా, ఎప్పుడు నేను టైంని అయితే ఫాలో అవుతాను ఫ్రెండ్స్. ఫాలో అవుతాను కాబట్టి ఇప్పుడు నాకు టైలరింగ్లో మంచి బెనిఫిట్ అయితే వచ్చింది. నాకు కస్టమర్స్ కూడా వస్తారు. పెండింగ్ అయితే పెట్టుకుంటాను, మరీ ఎక్కువ పెండింగ్ పెట్టామంటే కస్టమర్స్ కూడా తగ్గిపోతారు కదా. వీళ్ళు సరిగ్గా కుట్టడం లేదు, సరిగ్గా మనకి టైంకి ఇవ్వడం లేదు అనేసి అని చెప్పేసి మారిపోతారు కదా. అందువల్ల చెప్తున్నా నేను, మన టైమింగ్ అనేది మనం ఫాలో అయితే అన్నీ కరెక్ట్గా మనకు సెట్ అయిపోతాయి.
మళ్ళీ తర్వాత ఏమంటే ఇంక 2 గంటలకు వచ్చి కూర్చునేస్తానా, కూర్చున్న తర్వాత ఇంకా స్టిచ్చింగ్ అయితే మొదలెడతాను. ఆ టార్గెట్ ఆ కటింగ్ చేసిన నైట్ కట్ చేశాను కదా, ఆ బ్లౌజెస్ అన్నీ కూడా ఈరోజు కుట్టేయాలి అని ఒక టార్గెట్ అయితే పెట్టేసుకుంటా. ఎప్పుడో ఒకసారి బాబు ఏడుస్తాడు కదా, అలాంటప్పుడు కొద్దిగా 1-2 జాకెట్లు అయితే మిగిలిపోతాయి. అవి రేపు ఇంకా పోస్ట్ పోన్ అయిపోతాయి అన్నమాట. అందువల్ల టైం అనేది మనము కరెక్ట్గా చూస్ చేసుకునేసి టైమింగ్ ప్రకారంగానే ఫాలో అయ్యామంటే కరెక్ట్గా మనం రీచ్ అయితే అవ్వచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫస్ట్లో ఏమంటే 1-2 బ్లౌజ్ కుడతారనమాట. మూడో బ్లౌజ్కి ఇంకా నా వల్ల కాదు, ఈ పీసెస్ ఏంది చంద్రబందరగా ఉన్నాయి, దీనికి ఇది సెట్ చేయాలి, సెట్ చేయాలని తలకాయ నొప్పిగా ఉంది అనేసి అంటారు. అందుకే చెప్తున్నాను, మన బ్లౌజెస్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కుట్టేసుకుందాం. కుట్టిన తర్వాత 5-6 బ్లౌజులు కుట్టామంటే 7-8వ బ్లౌజ్కి ఖచ్చితంగా మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే అప్పటికి మనకు సెట్ అయిపోతుంది కదా, ఎలా కుట్టాలి ఏమనేసి అనుకొని మనకు పర్ఫెక్ట్ కటింగ్ స్టిచ్చింగ్ తెలిసిపోతుంది కదా, తెలిసినప్పుడు మనకి ఈజీగా అనిపిస్తుంది అనమాట. అందుకే చెప్తున్నాను నేను, 1-2 అనేది అప్పుడే రావాలంటే ఆటోమేటిక్గా రాదండి. ఏదైనా కూడా సరే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చూసామా కుట్టామా అనేసి అనుకోకూడదు. చూడాలి, చూసిన తర్వాత దాన్ని ఫాలో అవ్వాలి, కటింగ్ బాగా నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాతే మనం స్టిచ్చింగ్ దగ్గర కూర్చున్నామంటే ఇంట్రెస్ట్ వస్తుంది. మనము కొద్దిగా వచ్చేసిందిలే అనేసి అనుకోని కానీ కూర్చున్నామంటే కొద్దిగా తారుమారు అయిందనికే కొద్దిగా మనకి ఇబ్బంది అని అయిపోతుంది, రిస్క్ వచ్చేస్తుంది, ఇంకేడ మనం కుట్టేది అని చెప్పేసి లేసేస్తాం. అందుకే చెప్తున్నాను, ఏదైనా పర్ఫెక్ట్ అనేది మనం చూస్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా మనము ఏది కటింగ్ అయినా కూడా సరే మాత్రం నిదానంగా ఓర్పుగా కానీ ఒక 1 or 3 days 4 days కటింగ్ అనేది చూసామంటే మనకి కటింగ్ ఫస్ట్ ప్రాసెస్ బ్యాక్ ఫ్రంట్ అన్నీ కానీ కటింగ్ కానీ నేర్చేసుకున్నామంటే హ్యాండ్స్ ఏ విధంగా మనం కటింగ్ చేసుకోవాలి కటింగ్లోనే ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కటింగ్ మనము పర్ఫెక్ట్గా కానీ మెజర్మెంట్ అనేది బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం కానీ కటింగ్ చేసేసుకున్నామంటే ఖచ్చితంగా మనకు ఆటోమేటిక్గా స్టిచ్చింగ్లో కూడా మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 సమానం కరెక్ట్గా వచ్చేస్తాయి, మనకి ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు. కానీ నేను వీడియోస్ అయితే పెడతాను ఫ్రెండ్స్, నేను కటింగ్ వీడియోస్ పెట్టాను, నేను బ్లౌజు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే పెట్టాను, చూడండి ఒకసారి. ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియో పెట్టమన్నా ఇంకొక వీడియో కూడా నేను ఎక్కడెక్కడ డౌట్స్ వస్తున్నాయో వీడియో కూడా పెడతాను నేను ఫ్రెండ్స్, మీకోసం నేనైతే పెడతాను. ఆన్లైన్ క్లాసెస్ అయితే పెట్టాలి అనేసి అనుకున్నాను, కానీ చిన్న బాబు ఉన్నాడు కదా, కొద్దిగా నాకు వీలు కాలేదనమాట. అందుకే మామూలుగా బ్లౌజ్ కటింగ్ అవన్నీ పెడుతున్నాం కదా, వాటిల్లో కూడా నేను మెజర్మెంట్ పర్ఫెక్ట్గా పెడుతున్నాను. నేను ఆది బ్లౌజ్ ప్రకారం కటింగ్ స్టిచ్చింగ్, మళ్ళీ మెజర్మెంట్ ప్రకారం టేప్ కొలతలు, అది కటింగ్ స్టిచ్చింగ్, ఏది మీకు ఈజీగా ఉంటుందో అది మీరు చూస్ చేసుకునేసి మీరు స్టిచ్చింగ్ అయితే చేసుకోండి, కటింగ్ స్టిచ్చింగ్ చేసేసుకోండి. మీకు ఎంత ఈజీగా ఉంటుంది దాని ప్రకారం. ఉతారుగా చిన్న కొలతలతో కూడా మీరు చదువు కూడా రానవసరం లేదండి, చెప్తున్నాను నేను, చదువు కూడా రానవసరం లేదు. బ్రెయిన్ పెట్టి కొద్దిగా ఆలోచన చేసుకొని అక్కడే శ్రద్ధ పెట్టుకొని కటింగ్ చేశారంటే, చూసిన ప్రకారం కటింగ్ చేశారంటే మాత్రము మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఆ పనే కాదు, ఏ పనైనా కూడా సరే శ్రద్ధ పెట్టామంటే ఏదైనా మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. శ్రద్ధ పెట్టకపోతే ఏది రాదు, మనకి ఇంట్రెస్ట్ అయితే ఉండదు. కానీ ఒక కస్టమర్ అయితే మాత్రము నా దగ్గర నేర్చుకున్నారు, నేనే నేర్పించాను అనమాట. అక్క ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అనేసి అంటారు, మీకు తెలియాలి, తెలిస్తే ఎట్లా ఒక టైలర్ గురించి టైలరు చెప్పే విషయాలు ఎలా ఏమనేసి అని మీకు తెలిస్తేనే కదా మీకు కొద్దిగా మోటివేషన్ అనేది ఉంటుంది అనే విషయం గురించి నేను చెప్తున్నా. ఓకే నా లవ్ యూ. ఒక పర్సన్ అయితే నా దగ్గర నేర్చుకునింది, ఒక అమ్మాయి, నేను నేర్పించానా, నా దగ్గర అయితే మిషన్ కూడా తెచ్చేసి పెట్టుకునింది, నా దగ్గరనే పెట్టుకునింది. అంటే పెట్టుకునేసి పక్కనే ఉంటుంది కదా, ఇంకా నా మిషన్లో నేర్చుకోవాలంటే ఇంకా నాకు బ్లౌజెస్ ఉన్నాయి కదా, నాకు వేస్ట్ అయిపోతుంది టైము, బ్లౌజెస్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ అమ్మాయి మిషన్ తెచ్చుకునేసి పెట్టేసుకునేసి నా దగ్గర నేర్చుకునింది. పర్లేదు అన్నీ బాగా 1 week అంతా బాగా నేర్చుకునేసింది. కానీ ఇంటి దగ్గరకు పోయిందా అస్సలు టచ్చే చేయలేదంట అమ్మాయి. అడిగితే ఫోన్ చేసి అడిగితే ఏం కుడుతున్నావే అనేసి అంటే, లేదక్క నాకు ఇంట్రెస్ట్ రాలేదక్క అనేసి అని. అందుకే చెప్తున్నాను నేను, ఏ విద్య అయినా కూడా సరే మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నప్పుడు దాన్ని చేసుకునేటట్టుగా దానికి అది ఉపయోగపడేటట్టుగా ఉంటేనే మనం నేర్చుకోవాలి. ఎంత టైం వేస్టే కదా, ఆమెకి పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు, టైం వేస్టే కదా. 1 week
10 డేస్ అయిపోయింది. ఆ 10 డేస్ అయినా వేస్టే కదా, ఏదో ఇంకొక పని చేసుకుంటే పనికొస్తుంది కదా. కానీ నేర్చుకునే విద్య ఆడిపోదు. కానీ కంటిన్యూగా మిషన్ తీసుకున్నప్పుడు కంటిన్యూగా ఇంట్లో బ్లౌజెస్ అయినా మన బ్లౌజెస్ మనం స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఉంటుంది కదా. ఏదో కొద్దిగా కాకుండా కొద్దిగానే సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం కదా. అందుకే చెప్తున్నాను నేను. మనం ఏదైనా కూడా సరే ఇంటి దగ్గరనే ఉండి మనము నేర్చుకొని ఇంటి దగ్గరనే మనము బయట పోయే పని లేకుండా ఇంటి దగ్గరనే సంపాదిస్తూ మనం కూడబెట్టుకోవడం వల్ల తప్పేముంది. 1, 2 బ్లౌజెస్ అనేది కటింగ్ చేసి కటింగ్ నేర్చుకునేసి కుట్టుకుంటే ఇంకేముంది ఫ్రెండ్స్. ఇప్పుడు అసలు బయట కూడా పోనవసరం లేదు. యూట్యూబ్లోనే సెల్లులోనే ఒక మొబైల్ ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది, ఒక మొబైల్ అనేది టచ్ మొబైల్. ఎవరికి లేదండి. దాంట్లో ఆన్లైన్లో ఆల్రెడీ చాలామంది ఇవి షార్ట్స్ని ఇవి ఉంటాయి కదా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ చూస్తుంటారు కదా. టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటారు. ఇలాంటి యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి కదా కటింగ్ వీడియోస్, చాలా ఉంటాయి, ఈజీ టిప్స్ ఉంటాయి. అవన్నీ కూడా చూసి నేర్చుకుంటే అసలు ఇంకేముందండి, మన ఫ్యూచర్ మనం వెతుక్కున్నట్టే ఉంటుంది బయట పోయే పని లేకుండా. 2 కటింగ్ చేసి కుట్టుకున్నా కూడా సరే మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది కదా. మన పిల్లల ఖర్చుకైనా మనం ఉపయోగించుకుంటాం కదా, ఒకరిని చేయి చాపి అడిగే పని లేదు కదా. అందుకే చెప్తున్నా ఫ్రెండ్స్, నేను బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగం అయితే ఉంది. ఓకేనా ఆల్ ఆఫ్ యూ. అందుకే నేనైతే వీడియోస్ అయితే పెట్టానమాట. చూడండి ఒకసారి మన ఛానల్లో నేను చాలా వీడియోస్ అయితే పెడతాను. డ్రెస్ కటింగు, ఫ్రాకు, చాలా మెజర్మెంట్లో చాలా చాలా ఈజీగా కొన్ని నేనైతే మాత్రం చాలా చిన్న టిప్స్ కూడా పెడతాను నేను. మనీ సేవింగ్ టిప్స్ కూడా చెప్తున్నాను కదా నేను. ఎలా ఏమి ఎట్లా ఆదా చేసుకోవాలనేసి అని కూడా వీడియో పెట్టాను నేను. ఒకసారి చూడండి మన ఛానల్లో. అందుకే చెప్తున్నాను, బద్ధకం అనేది లేకుండా ఉండాలంటే నేనైతే మార్నింగ్ లేయడం అయితే 1.5 గ్లాసు వాటర్ అయితే తాగుతాను నేను. వాటర్ అయితే కంపల్సరీ తాగుతాను. ఎందుకంటే అప్పుడు ఫ్రెష్ మైండ్ అయిపోతుంది, ఫ్రెష్గా ఉంటుంది. మరి ఎనర్జీ లేకుండా ఉన్నట్టు ఉండదు. వాటర్ తాగితే నాకు ఎనర్జీ వచ్చేస్తుంది. మళ్ళీ ఏం కూడా తాగనవసరం, మళ్ళీ చాలా ఎనర్జీగా ఉంటాను. ఫేస్ వాష్ అయితే చేసేసుకునేసి వాటర్ తాగేసి మిషన్ దగ్గరకు వచ్చేస్తాను. 5 గంటలకు వచ్చేస్తాను. 5 గంటల నుండి 6:30 వరకు 2 బ్లౌజ్ నా టార్గెట్ కుట్టేసి మళ్ళీ ఇంకా పిల్లలు లేసేస్తారు కదా నిద్ర, పిల్లల దగ్గరికి పోతాను. మళ్ళీ చెప్పాను కదా యాజ్ టీజ్గా 10 నుంచి మళ్ళీ ఆటోమేటిక్గా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్. కానీ ఇంకొకటి బహుశా చెప్తున్నాను, ఆరోగ్యం కూడా మనం చూసుకోవాలి. మన ఆరోగ్యం బాగుంటేనే కదా ఏదైనా చేయగలుగుతాము. అందుకే చెప్తున్నాను, ఆరోగ్యం తర్వాత ఏదైనా కూడా మంచి ఆహారం తీసుకున్నాం, మజ్జిగ కూడా వాడదాము. మిషన్ తొక్కేటప్పుడు ఖచ్చితంగా వాటర్ అనేది తాగితే ఇంకా మేలు ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వరకు. సరే ఓకేనా. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఉపయోగపడేటట్టుగా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా షేర్ చేశారంటే ఈ వీడియో ఉపయోగపడుతుందనేసి అనుకుంటున్నాను నేను. ఓకేనా ఆల్ ఆఫ్ యూ. చూడండి, సమయం అనేది చాలా 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 విలువైనది. మళ్ళీ మళ్ళీ మీకు నేను చెప్తున్నాను, సమయానికి మించిన పనే లేదు. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తూ మరి పెడుతున్నాను. ఎందుకంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ చూసినట్టుగా ఉంటుంది, ఎలా కుడుతున్నాను అనేసి నేను చెప్పిన మోటివేషన్ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓకేనా ఆల్ ఆఫ్ యూ. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే లాస్ట్ అయిపోయింది. నేనైతే ఈ విధంగానే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాను అనమాట. నాకు స్టార్టింగ్లో మాత్రము చాలా ఇబ్బందిగా అనిపించింది. అబ్బా ఎందుకులే, చేత్తోనే కుట్టేదాన్ని, ఒక సూది దారం ఎత్తుకొని కుట్టేదాన్ని ఒకప్పట్లో నేను. అలాంటిది ఇప్పుడైతే మాత్రం ఇంకా మిషన్ ఇంక వచ్చేసింది కదా, కటింగ్ వచ్చేసింది, స్టిచ్చింగ్ వచ్చేసింది. ఇంకా మిషన్ అయితే తీసేసుకునేసి ఇంకా ఆటోమేటిక్గా కుడదామనేసి అని కుడుతున్నాను. ఎవరికి స్టార్టింగ్లో రాదండి. అంటారు కదా, వైద్యుడైనా సరే ఒక మనిషిని చంపందే వైద్యుడు కాడు, డాక్టర్ కాలేరు అనే లెక్కతో అంటారు కదా, ఒక ప్రాణిని చంపందే అనేసి అంటారు కదా. ఆ విధంగా ఎన్నెన్ని బ్లౌజెస్ కోసమో నేనైతే ఎన్ని కూడా అసలు మరి తెలియకుండా ఎన్ని పీసెస్ అనేది చాలా వేస్ట్ చేసేసాను నేను. కానీ మళ్ళీ తర్వాత నేర్చుకున్నాను అనమాట. అందుకే ఏది చూడడమే రాదు, కష్టపడాలి, చూడాలి, శ్రద్ధ పెట్టి చూస్తేనే కదా అది మనకు తెలుస్తుంది. అందుకే చెప్తున్నాను, మీరు ఇంత పెద్ద వీడియో లాంగ్ ఇంత చెప్తా ఉందనేసి అనుకోవద్దు, ఇంత సాగదీస్తాననేసి అనుకోవద్దండి. ఈ ఒక్క వీడియోలో నేను ఎక్కువ మ్యాటర్ చెప్పాలనుకున్నాను, చెప్తున్నాను. నేను మీకు ఉపయోగపడుతుంది అనేసి అనుకుంటున్నాను. చూస్తే మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా. ఇంకా కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్.
కటింగ్ సారీ ఇంకా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. స్టిచ్చింగ్ కూడా చేసేసాను బ్లౌజు. చాలా ఈజీ అండి. మరి కష్టమైతే లేదు. చాలా ఈజీగానే ఉంటుంది. ఒకసారి మీరు కూడా నేర్చుకోండి ఫ్రెండ్స్. తెలియని వాళ్ళు కూడా నేర్చుకుంటే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. చాలా రేట్లయితే పెరిగిపోతున్నాయి ఇప్పుడు. చాలా పెరిగిపోతున్నాయి రేట్లు అనేది. ఓకేనా? మనం రోజుకి 2 బ్లౌజులు కుట్టుకున్నా కూడా చాలు. ఆడికే 400 అయితే వచ్చేస్తుంది. చాలు. ఒక నెలకు మనం టార్గెట్ పెట్టుకున్న ఇంటి దగ్గరనే ఉండి 12,000 12,000 అయితే సంపాదించుకోవచ్చు. చాలదా? కంపెనీకి వెళ్ళినా కూడా సరే మనకి అంత అమౌంట్ వస్తుందా రాదో ఒకరి కింద పని చేయాలి. ఇది మన చేతిలో పని. మనం ఇంటి దగ్గర నుండి మనం కష్టపడి మనం చేసుకుంటాం అనమాట.